రమేష్ అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రమేష్ పేరుని గనుక తీసుకొని మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం దీనికి వాల్యూస్ గనుక యేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి మనకు. ఈ వాల్యూస్‌ని మనము ఈ 9 గదుల బాక్స్‌లో గనుక ఫిల్ చేసినట్లయితే మనకి కిందున్న సమస్యలో ఏది పాజిటివ్‌గా ఉంటుంది, మనకి ఏది నెగెటివ్‌గా ఉంటుందనేది ఒకసారి తెలుసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో కూర్చొని గూడా ఈ చార్ట్ వేసుకొని తెలుసుకోవచ్చు. ఏ రకంగా ఉంది మీకు సమస్యలనేటివి. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 అంటే 2 దీంట్లో 2ను ఫిల్ చేసినట్లయితే ఇక్కడ 2 సంతానం. రమేష్‌కి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఏ అంటే 1 ఈ 1ని ఫిల్ చేసినట్లయితే 1 అంటే ఇక్కడ వివాహం. రమేష్‌కి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎం అంటే 4 అంటే రుణ బాధలు. రమేష్‌కి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఈ అంటే 5 అంటే సొంత గృహం. రమేష్‌కి సొంత గృహం కట్టుకునే అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే ఎస్ అంటే 3 అంటే రిలేషన్‌షిప్. రమేష్ రిలేషన్‌షిప్‌లో అందరితో బాగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఇవి ఫిల్ అయినవి అంటే మనకి పాజిటివ్‌గా ఉండే సమస్యలు. నెగెటివ్‌గా ఉండే సమస్యలు ఫిల్ కానివి. ఇక్కడ మనకు 6 అంటే చదువు. రమేష్ ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతూ ఉంటాడు. దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు. 7 వ్యాపారం. రమేష్ ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. 8 ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 9 రమేష్ విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు. అంత సులభంగా ఉండదు. అదేవిధంగా రమేష్‌కు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇక్కడ వచ్చిన మనకు సమస్యలు మొత్తం చూసుకుంటే పేరును బట్టే గాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గూడా ఉంటుంది. ఈ రెండిటిని గనుక మనం మెర్జ్ చేసి చూసినట్లయితే మీకు ఏ సమస్యలున్నాయనేది పూర్తిగా తెలుసుకోవచ్చు. కాబట్టి రమేష్ పేరు పెట్టుకొని మీకు ఈ సమస్యలున్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.